వెంకటేశ్వర గారు, పెద్దలు భవానీ ప్రసాద్ గారితో పాటు మా పర్యటనలో కూడా భాగస్వామి పెద్దలు జొన్నలగడ్డ రామారావు గారు, ఇక్కడ లేకపోయినా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించడం సముచితం. నల్లమోతు చక్రవర్తి గారు మేధావి, అలాగే తెలంగాణ వాసి. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అంటున్నాను, ఎందుకంటే నీటి సమస్యలపైన రెండు రాష్ట్రాలు వాద ప్రతివాదనలు జరుగుతున్న పూర్వరంగంలో మా ప్రతినిధి వర్గంలో ఒక బాధ్యత కలిగినటువంటి మేధావి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భాగస్వామి. అలాగే మరో వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర చెరువుల అభివృద్ధి సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు గారు. అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంచే ప్రతినిధి వర్గంతో పాటు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వర్గంగానే 3 రోజుల పర్యటనని మేము చేశాం. మరో అంశం, ఇప్పుడు మన మధ్యనే ఉన్నటువంటి జీపీ వెంకటేశ్వర గారు సీనియర్ పాత్రికేయులు, అలాగే తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు అక్కడ సీనియర్ పాత్రికేయ మిత్రులు మాతోనే వెంటున్నారు. పొద్దున్న లేచి రాత్రి వరకు మా పర్యటనను కవర్ చేయడమే కాదు, మాతో పాటు అధ్యయనం చేశారు సమస్యలపైన. ఇది ఆన్ రికార్డ్ మీ దృష్టికి తీసుకురావడం కోసమే నేను ప్రస్తావన చేస్తున్నాను. ఇక్కడ 3 అంశాలు, అలాగే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇక్కడ 3 ప్రధానమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకురావాలి. మొన్న శుక్రవారం రోజు హైదరాబాదులో జాతీయ నదుల అనుసంధాన అథారిటీకి సంబంధించిన సమావేశం జరిగింది. ఆ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి కావేరీ అనుసంధానాన్ని ఇచ్చెంపల్లి, నాగార్జున సాగర్, సోమశిల, కావేరీ ఆనకట్ట దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఎక్కడి నుంచి నీళ్లు ఉన్నాయి అనే ప్రశ్న వేస్తే బచావ్ ట్రిబ్యునల్ ఛత్తీస్గఢ్కు కేటాయించిన 148 టీఎంసీలు వాళ్ళు వాడుకోలేదు, వాటిని మేము ఈ ప్రాజెక్టు కింద వినియోగిస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి మంచిదే. ఆ 148 టీఎంసీలే కాదు, మొత్తం 200 టీఎంసీలు తరలించండి, ప్రాజెక్టుకు మేము అనుకూలమే, కానీ 50% మాకు ఇవ్వాలి, అంటే 100 టీఎంసీలు మాకు ఇవ్వాలి. వాటిని వినియోగించుకోవడానికి 2 రిజర్వాయర్లు కూడా తెలంగాణలో నిర్మించి అప్పుడు ఆ అనుసంధానాన్ని చేపట్టవచ్చు అని తెలంగాణ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసార మాధ్యమాల్లో వచ్చిన దాన్ని బట్టి ఇచ్చెంపల్లి నుంచి అది హానికరమైనటువంటి నదుల అనుసంధానం, దాన్ని మేము అంగీకరించాం. పోలవరం నుంచి సోమశిలకి చేపట్టండి, బహుశా అందులో అంతర్లీనంగా వయా బనకచర్ల అనేటువంటిది వాళ్ళు చెప్పి ఉండవచ్చేమో. స్థూలంగా అయితే పోలవరం నుంచి సోమశిల, దాన్ని కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకంతోనూ ఉత్తరాంధ్ర సృజల సమంతితోనూ అనుసంధానం భాగస్వామ్యం చేసి చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త చూశాం. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. పోలవరం నుంచి చింతలపూడి ఆయకట్టు, ప్రతిపాదిత ఆయకట్టు హైయర్ కాంటూర్లో తీసుకొచ్చి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణ చేసుకుంటూ కుడి కాలువకు కూడా నీళ్ళిచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళించుకుంటూ సోమశిలకి నల్లమల అడవులకు యువతలే తీసుకెళ్ళి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్ళచ్చు, కావేరీ వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళచ్చు. ఆ ఆలోచన సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించే
ఛత్తీస్గఢ్ వాళ్ళు వ్యతిరేకించారు. మా నీళ్లు మేము వాడుకుంటాం, మేము నీళ్ళు ఇవ్వము అని. మీరు ప్రాజెక్టు కట్టుకోవడానికి 15 సంవత్సరాలు పడుతుంది, అందువల్ల ఈలోపు ఆ నీళ్లు వాడుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రేపే ఈ ఇచ్చెంపల్లి కావేరీ ప్రాజెక్టు నిర్మిస్తుందా? వాళ్ళు నిర్మించాలన్నా 10-15 సంవత్సరాలు పడుతుంది. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇచ్చెంపల్లి నుంచి టేకప్ చేస్తే, నికర జలాలను వాడేస్తే, తరలిస్తే పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు 322 టీఎంసీల వినియోగ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. 15 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా ఛత్తీస్గఢ్ నీటిని వాడుకుంటే ఇచ్చెంపల్లి నుంచి కావేరీ అనుసంధానికి నీళ్లు ఉండవు. అందువల్ల హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చే నీటిని మహానది మీద తీసుకొస్తాం ఈలోపు అంటున్నారు. ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు. ముందు హిమాలయ నదుల నుంచి మహానది అనుసంధానం చేయండి, మహానది నుంచి పోలవరానికి అనుసంధానం చేయండి, తర్వాత ఈ భాగాన్ని గురించి ఆలోచించమని కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఒక అంశం. ఇక రెండవది, నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాగునీటి అధికారులతో రివ్యూ చేశారని ఈరోజు ప్రసార మాధ్యమాల్లో చూసాం. ఈ నీటి సంవత్సరంలో గడచిన దాదాపు 60 రోజుల కాలంలో 90%, ఒక పత్రికలో 90% అన్నారు, ఇంకో పత్రికలో 80% వరకు రిజర్వాయర్లో నింపామని అన్నారు. మంచిదే, సంతోషం. కానీ ఆ నింపినటువంటి రిజర్వాయర్ల నీటిని పొలాలకు అందజేస్తున్నారా లేదా అనేది మౌలికమైనటువంటి ప్రశ్న. కృష్ణా డెల్టా కింద అందుతుంది, సాగర్ కుడికి ఎడమ కాలువల కింద అందుతుంది. సమస్య ఇక్కడ కాదు, సమస్య కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో. మేము అక్కడికి పర్యటనకు వెళ్ళి ప్రత్యక్షంగా కళ్ళతో చూసాం. 11 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఎస్ఆర్బీసీలో ప్రథమ రిజర్వాయర్ గోరకల్లు. అక్కడ రంధ్రం పడింది, కాలువ బలహీన పడిపోయింది, నీటిని నిల్వ చేస్తే కొట్టుకుపోతుందనేటువంటి ప్రమాద సంకేతాలు ఉండడంతో 11.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 8 టీఎంసీలకు లోపే నీటిని నిల్వ చేస్తున్నారు. అలాగే గండికోట ప్రధాన రిజర్వాయర్ 26 టీఎంసీల నిల్వ సామర్థ్యం. 2 నెలల శ్రీశైలం దగ్గర వరద ప్రవాహం ఉన్నప్పటికీ 20 టీఎంసీలు, ఈరోజు 20 టీఎంసీలు మాత్రమే తీసుకెళ్ళగలిగారు. ఆ 20 టీఎంసీల్లో 14 టీఎంసీలు పోయిన సంవత్సరం తీసుకెళ్లే నీళ్లే ఆ రిజర్వాయర్లో ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం కేవలం 6 టీఎంసీలు మాత్రమే గండికోటకు తీసుకెళ్ళగలిగారు. అలాగే బ్రహ్మంగారు మఠం రిజర్వాయరు 17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఇవాళ మీరు చూడండి, నా దగ్గర డేటా ఉంది, అధికారిక డేటా, 10 టీఎంసీలు కూడా అక్కడికి నీళ్లు తీసుకెళ్ళా. ఆ 10 టీఎంసీల్లో కూడా 5 టీఎంసీలు గత సంవత్సరం తీసుకెళ్ళినటువంటి నిల్వ ఉన్నాయి, వినియోగించుకోక మిగిలినటువంటి నీళ్లు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ రిజర్వాయర్లో తీసుకెళ్ళి నిల్వ చేసే నీటి సామర్థ్యం పడిపోయింది. నిల్వ చేసినటువంటి నీటిని కూడా వినియోగించుకోవడానికి పంట కాలువల వ్యవస్థ లేదు, కాలువల వ్యవస్థ లేదు, పొలాలకు నీళ్ళు ఇవ్వడం లేదని మరి రిజర్వాయర్లో నింపితే సరిపోతుందా? రాయలసీమ కరువు పారిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నివారించి కుప్పానికి బహుశా ఈరోజు రేపో నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళుతున్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పారు 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరంలోనే, సంతోషమని. నిజం, మేము చాలా ఆనందపడుతున్నాం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ ఏర్పాటు చేశారు. కానీ పరిస్థితి ఏంటి? మేము వెళ్ళిన నాడు 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి హంద్రీనివా ప్రధాన కాలువను నిర్మిస్తే మేము పోయిన నాడు 3,000 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఇప్పుడు 2,890 క్యూసెక్కులు శ్రీశైలం నుంచి తరలిస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో నీటిని శ్రీశైలం నుంచి హంద్రీనివా ప్రధాన కాలువ ద్వారా తీసుకెళ్లడంలా, మరమ్మత్తు కార్యక్రమాలు పూర్తి చేయాల. జీడిపల్లి అనంతపూర్ జిల్లాలో నిర్మించిన జీడిపల్లికి ఈరోజు 2,090 క్యూసెక్కుల నీరు మాత్రమే పోతున్నది.
అంటే శ్రీశైలం నుంచి 3,000 పైచులకు తరలిస్తే జీడిపల్లికి 2,000 క్యూసెక్కులు పోతాయి. జీడిపల్లి నుంచి కుప్పంకు పోయేటప్పటికి 100-150 టీఎంసీ క్యూసెక్కులకు మించి నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదు. పోయినా అక్కడికి తీసుకెళ్ళి 2-3 చెరువుల్లో పడేస్తారు. పంట భూములకు ఇవ్వలేరు కదా, తాగడానికి నీళ్ళు ఇవ్వలేరు కదా. చెరువుల ద్వారా లేదా భూగర్భ జలాలు పెంచుతామని అంటే ఇక్కడేమో కరెంటు ఖర్చు పెట్టి నీళ్లు తోడాలి, అక్కడేమో మళ్ళీ భూమిలోకి వెళ్ళినటువంటి నీటిని రైతులు మోటార్లతో పంపు చేసుకుని వాడుకోవాలి. అంటే కరెంటు ఖర్చు ఎవరు భరిస్తారు? రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి కదా దానికి. అందుకని మేము అనేది 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 6,100 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం నుంచి కాలువ విస్తరణ చేస్తామన్నారు. అప్పుడే 6,02,500 ఎకరాలకు రాయలసీమలో నీళ్లు ఇవ్వగలము సాగునీరు అని చెప్పారు. అది వాస్తవం. ఈరోజు దాన్ని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి. మీరు గతంలో విడుదల చేసిన జీవో ప్రకారం హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచండి, అది మీ అజెండాలకు చేర్చుకోమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల వరకు రాయలసీమ కరువు పీడిత ప్రాంతంలో సాగునీరు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలు దాదాపు 70-80% పూర్తయిందని మేము భావిస్తూ ఉన్నాం. వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించారు. ఎస్ఆర్బీసీ జమ్మలమడుగు ప్రాంతంలో 40,000 ఎకరాలు వరల్డ్ బ్యాంక్ నిధులు 3 దఫాలుగా తీసుకొచ్చారు. గోరకల్లు కట్టారు, అవుకు కట్టారు. కానీ 3 దశాబ్దాల తర్వాత కూడా 40,000 190,000 ఎకరాల్లో 150,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వమంటే హాస్యాస్పదంగా లేదా అని నేను అడుగుతున్నా. ఎవరు అడగరా? ఎమ్మెల్యేలు, మంత్రులు అడగరా అని నేను అడుగుతున్నా. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు మీకు స్పృహ లేదా అని అడుగుతున్నా నేను ఇక్కడ. అలాగే వెలుగొండ దగ్గరికి వెళ్ళాం. సొరంగాలు పూర్తి చేస్తే నిజమే వచ్చే జూన్ జూలై నాటికి నల్లమల్ల సాగర్ లేకి నీళ్లు తీసుకొస్తారు. ఆ సొరంగాలు పూర్తి చేయడానికి బహుశా 100 కోట్లు కావచ్చు, 100 కోట్లే. అక్కడి నుంచి ఫీడర్ కెనాల్ సాగర్ లేకి తీసుకురావడానికి, నల్లమల్ల సాగర్ లేకి నీళ్లు తీసుకురావడానికి ఒక 458 కోట్లు అనుకుంటాను. వాళ్ళు ప్రతిపాదనలు పంపించారు. అక్కడ ఆ కాలువ ఫీడర్ వర్క్ కన్నా చేయకపోతే పక్కన కొండలు, ఆ మట్టి అంతా విరిగి దాంట్లో కాలువలో పడిపోతుంది, నీటిని తీసుకురాలేరు. అందుకని దాన్ని తక్షణం ఆమోదించాలి. ఫైనాన్స్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పారు. ఈ సంవత్సరం విడుదల చేస్తారో లేదో అనుమానంగా ఉన్నారు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు. అది విడుదల చేసి ఆ పనులు పూర్తి చేయాలి. 1000 కోట్లు R&R ప్యాకేజీ రైతులు సిద్ధంగా ఉన్నారు. మా దగ్గరికి వచ్చి కలిశారు. భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లిస్తేనే నల్లమల్ల సాగర్ లేక నీటి నిల్వ చేయగలరు. అంటే ఈ సంవత్సరం వెంటనే 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొదటి దశ ఉపయోగపడుతుంది. రెండవ దశ పూర్తి చేయాలంటే మరో 2,500 కోట్లు, అంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రకాశం మెట్ట ప్రాంతానికి ఉపయోగపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు. ఆ వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు జూన్ జూలైకి పూర్తి చేస్తామంటే ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని కోరుతున్నాం. అందువల్ల నదుల అనుసంధానానికి సంబంధించి మా వైఖరి స్పష్టం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పట్ల మా వైఖరి స్పష్టం. అలాగే నీరు సముద్రం పాలవుతున్నటువంటి నీటిని అభివృద్ధి చేసి వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు మా పర్యటనలో మేము చూసి వచ్చాం. పోలవరం బనకచర్ల అవసరం లేదు. చివరి మాట చెప్తున్నా, ఈరోజు పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగింది. బనకచర్లకు గేట్లు ఎత్తితే నీళ్లు వస్తున్నాయి. సముద్రం పాలే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమ అన్ని ప్రాజెక్టులకు నీటిని తీసుకెళ్లే సౌలభ్యం ఉన్నది. 30 రోజుల్లో 120 టీఎంసీలు తీసుకెళ్లే అవకాశం ఉంటే 60 రోజులైనా ఈరోజు 100 టీఎంసీలు కూడా తీసుకెళ్లాలని వైఫల్యం కూడా కనిపిస్తున్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీతో, రాజకీయ సంకల్పంతో సాగునీటి రంగాన్ని ఆలోచించండి. మాలాంటి వాళ్ళను మీరు సమావేశానికి పిలిస్తే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి
పోతిరెడ్డిపాడుకు రమ్మంటారా, బనకచర్లకి రమ్మంటారా, పోలవరానికి రమ్మంటారా, లేదా అమరావతిలోనే రమ్మంటారా? ఎక్కడికి వచ్చి మాట్లాడడానికైనా మేము సిద్ధమని ఈ పర్యటన తర్వాత అసట్టు చేసుకొని మరీ చెబుతున్నాం. ప్రభుత్వం ఆలకించాలని కోరుతున్నాం. రాయలసీమ ప్రాంతంలో పర్యటన గురించి వివరించారు మా పెద్దలు వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీనారాయణ గారు. నేను ఒక ప్రధానమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఇరిగేషన్ ఆస్పెక్ట్లో మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో కృష్ణా నది మీద మనకి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మిగులు జలాలను వాడుకునేటువంటి హక్కు వాళ్ళు అవకాశాన్ని మనకు కల్పించారు. మనకి లాస్ట్ ఇయర్ 854 టీఎంసీ నీళ్ళు వృధాగా పోయినాయని చెప్తూ ఉంటారు. అది వృధా అని అనలేను, ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళినాయి. ఈ సంవత్సరం ఇప్పటికీ ఈ గత 2 నెలల కాలక్రమంలో 450 టీఎంసీ నీళ్ళు ఇవాళ సముద్రానికి చేరినాయి. మరి ఈ నీటిని మనం వినియోగించుకునే అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే సవినయంగా మనం చేస్తూ ఉన్నా. మీరు శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే వైకుంఠాపురం బ్యారేజ్ దగ్గర మీరు ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో 2019లో దాన్ని ఇమ్మీడియట్గా ఉపయోగించుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ కనీసం ఒక 10 టీఎంసీ నీళ్లు నిలవబెట్టుకోగలిగినప్పుడు మన కృష్ణా బ్యారేజ్ మీదకు పడేటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆ ఎలవ మనకు అక్కడ ఎక్కువ నీళ్లు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైకుంఠపురం బ్రిడ్జిని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో శంకుస్థాపన చేశారో దాన్ని యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.